ఇలా మళ్ళా ఢిల్లీకి పోయిండబ్బా సీఎం సారు పొద్దాక బిజీ బిజీ తిరిగిండు. ముఖ్యమంత్రి సారు అంత ఆత్రం పోయిండంటే దాని లెక్క ఏరే ఉంటది కదా. ఆడ ఎవరిని కలిసిండు, ఏం ముచ్చట మాట్లాడిండు, ఏం తెస్తుండు, పైసలేంది, పదవులేంది, పథకాలేంది, ప్రతిపక్షాలు ఏమంటున్నది, రాజకీయాలేంది మొత్తం తెలుసుకోవాలి కదా. చలో ఢిల్లీ. రాహుల్ గాంధీ సార్ తోటి గంట సేపు ముచ్చట పెట్టిండు సీఎం సారు. కులగణన ఎట్లా చేసింది, బీసీల జనాభా ఎంత తేలింది, వివరాలు ఇయ్యనోళ్ళ కోసం మళ్ళా సర్వే చేస్తున్నది చెప్పిండట. 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్ కు పంపిస్తా అని చెప్తే సరే అన్నారట హైకమాండ్ పెద్దలు. అట్లనే నల్గొండ జిల్లాలో పెట్టే బీసీ సభకు రమ్మని పిలిచిండ్రట. ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుకున్నారట. ఇదైనాక ముఖ్యమంత్రి సారు విలేకరులతోటి ముచ్చట పెట్టిండు జరసేపు. బీఆర్ఎస్ లకెళ్ళొచ్చిన ఎమ్మెల్యేల కేసుల సుప్రీంకోర్టు ఎట్లా తీర్పిస్తే గట్ల ముంగటి పోతాం. అప్పట్లా టీడీపీకెళ్లి తీసుకొని తలసాని గారికి, అటెన్క కాంగ్రెస్ కెళ్లి సబితమ్మకు మంత్రి పదవి ఇయ్యలేదా అని యాద్ చేసిండు. ఇక మోడీ సార్ కులం గురించి చెప్పుకుంటే తారీఖులు తప్పు కావచ్చు గాని బీసీలకెళ్లి ఓసీల కలిసింది వాజిబే అన్నాడు. పంటలు వండే ఎన్నెకరాలకైనా రైతు భరోసా గ్యారెంటీగా ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇవన్నీ సరే, కొత్త మంత్రులను తీసుకునుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టే ముచ్చటను రాహుల్ సార్ తోటి మాట్లాడినరా అని అడిగితే మా నడుమ గా చర్చ రాలేదన్నాడు.